ఇప్పుడు 25 ఏళ్ళ ఎన్ని ఏళ్ళుగా మీరు వేద ప్రచారంలో ఉన్నారు? దాదాపు 40. 40 సంవత్సరాలు కావస్తుందండి. అయితే అప్పటికి ఇప్పటికి 40 ఏళ్లలో ఉమ్. ప్రజల లోపల ఈ విగ్రహారాధన పెరిగిందా, తరిగిందా? పెరిగిందనే చెప్పాలండి. ఎందుకంటే అప్పుడు ఏదో కృష్ణుడో రాముడో వెంకటేశ్వర స్వామో మ్మ్. అలాగే ఉండేది. ఆ. ఉన్నా కూడా ఆ భక్తి చాలా పవిత్రంగా ఉండేదండి. నేను అప్పట్లో పౌరాణికుల్లో చూసిన భక్తి కూడా చాలా పవిత్రంగా అనిపించేది. అంటే తర్వాత ఇప్పుడు ఏమైందంటే కృత్రిమం అండి. అంటే హాయ్ బాయ్ అని ఫ్రెండ్స్కి అలా చెప్తున్నాము, అలా తిరుపతి వెళ్ళడము, వెంకటేశ్వర స్వామి యాంత్రికంగా వెళ్ళడం. కూడా యాంత్రికత అనేది పౌరాణిక వ్యవస్థలో చాలా పెరిగిందండి. దేవుడి పేరున అన్ని టికెట్స్ అవి అమ్మడం, వ్యాపార ధోరణి పెరిగింది. నా చిన్నప్పుడు ఇంత వ్యాపార ధోరణి లేదండి. అంటే ఇప్పుడు వ్యాపార ధోరణి ఉన్న చోట జనం ఎక్కువ వస్తున్నారు. అంటే వాళ్ళు కూడా వ్యాపారస్తులే కదా, ఆ. కాబట్టి వాళ్ళకి వ్యాపార ధోరణి నచ్చుతుంది. ఉమ్. మనం భగవంతుణ్ణి పొందటానికి వ్యాపారం చేయాలనుకోవట్లేదు కదా, సమర్పణ కావాలనుకుంటున్నాం. కాబట్టి మనకు ఆ వ్యాపార ధోరణి నచ్చదు. ఇప్పుడు కార్పొరేట్ గురువులు వచ్చారు. కార్పొరేట్ గురువులు అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాలన్నా ఉండాలన్నా ఫీజులు ఉంటాయి, అవును. రకరకాల నియమాలు ఉంటాయి. అవును, చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఆ ఆశ్రమాలు. అవును. మరి ఆ కార్పొరేట్ గురువులు వ్యవస్థ ఈనాడు మరి పెంచి పోషిస్తున్నారు. మరి మనకు తెలిసిన గురువులేమో చాలా సరళంగా నిరాడంబరంగా ఉండేవాళ్ళు. అవును. మరి ఈ వ్యవస్థ ఈ కార్పొరేట్ గురువుల వల్ల నిజానికి మంచి జరుగుతుందా మరి సమాజానికి? లేదనే చెప్పాలండి. ఎందుకంటే ఇదంతా బాహ్య ఆడంబరం. ఉమ్. ఆ, సామాన్యుడు బాహ్య ఆడంబరాన్ని ఇష్టపడతాడు, కానీ అసామాన్య దృష్టితో చూస్తే అది తప్పనే ఎవరికైనా తెలుస్తుంది. అయితే ఆ దృష్టినే మనం ధారణ చేయాలి. ఉమ్. ఏం జరుగుతుంది ఈ గురువుల పేరిట అనేది కొంచెం మనసు పెట్టి మనం సునిశ్చితంగా సూక్ష్మంగా ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. ఉమ్. అర్థమైనప్పుడు దాని నుండి కూడా మనం వైదొలగాలి. అంతే తప్ప వాళ్ళు వెళ్తున్నారో వీళ్ళు వెళ్తున్నారో మనం కూడా పరిగెత్తకూడదు. అయితే ఇప్పుడు మహిళలు ఆధ్యాత్మికత పేరు మీద జరిగే వ్యాపారంలో, దోపిడీలో, శోషణకు ఎక్కువ గురవుతున్నారు. అవును. పేపర్లో అది చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, మద్రసా కావచ్చు, గుడి కావచ్చు, ఆశ్రమం కావచ్చు. ఉమ్. మరి ఇన్నేండ్లు గడిచినా, ఇన్ని చదువులు చదివినా సమాజం ఎంతో మారిందన్నప్పటికీ కూడా బాధితులు ఎక్కువ మహిళలే కనబడుతున్నారు ఉమ్. ఆధ్యాత్మిక పేరు మీద జరిగే దోపిడీలో. ఉమ్. మరి ఎలా మహిళ స్వభావం వల్ల ఆ విధంగా నష్టపోతుందా? మరి ఇన్ని చదువులు చదివి సమాజంలో ఇంత కమ్యూనికేషన్ పెరిగినప్పటికీ ఎందుకు మార్పు రావట్లేదు అంటారు? ఇక్కడ సంస్కారయుతమైనటువంటి విద్య కొంచెం అందినా ఉమ్. మనిషి ధర్మం వైపు నడుస్తాడు, పరివర్తనం జరుగుతుంది. కానీ ఎంఏ చదివాము, ఎంబీఏ చదివాము, ఎంసీఏ చదివాము, ఎంత చదివినా నువ్వు భౌతిక విద్య కదా, పంటి గురించో కంటి గురించో పొంటి గురించో చదువుతావు. కానీ మనసు ఆత్మ, ఈ ఆత్మకు మనసుకు ఈ శరీరానికి ఈ సృష్టికి అధిపతి పరమేశ్వరుడు అని తెలుసుకోలేదు. తెలుసుకోనప్పుడు గుడ్డిగానే వెళ్తాం, నలుగురు వెళ్ళే దారిలో బ్లైండ్గానే వెళ్తాం. ఎప్పుడైతే సంస్కారయుతమైన విద్య అందుతుందో అప్పుడు మన మార్గం మారిపోతుందండి, ఆలోచన ధోరణి మారిపోతుంది, వ్యవహారం మారిపోతుంది. అది లేకే ఇదంతా అంటారు. అంతే, ఖచ్చితంగా అంతే.